మనకి ఆరాధన అంటే పెద్ద లెక్క ఉండదు. మనకి నా కొరకు చనిపోయి తిరిగి లేచిన పునరుద్ధానపు దినము, ఆ దినాన్ని నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, రొట్టె విరవాలి. సహజంగా ఏం జరుగుతుందో చెప్పనా, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి చెప్పనా, వీలుంటే వస్తాం, లేకపోతే సాయంత్రం. అది కూడా లేకపోతే మన జీవితంలో దాన్ని పునరుద్ధానపు దినాన్ని, ఆదివారాన్ని మనం ఎంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్నాం దయచేసి గమనించండి. ఈరోజు ఆదివారం అంటే చాలా మందికి చులకనైపోయిందండి. నేనేమంటానో తెలుసా, మీ పనులన్నీ చూసుకుని ఎప్పుడుకో మిగిలిన సమయం వచ్చి దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తుంటాం. ముందు మన పనులకు ప్రాధాన్యత ఇస్తుంటాం, తర్వాత దేనికి ప్రాధాన్యత ఇస్తుంటాం. అంటే మన ప్రయారిటీ ఎవరుంది? మొదటి ప్రాధాన్యత ఎలా జరిగింది? అది అంత ఘనత ఊరికనే వచ్చిందంటారా? ఏం చేశారు వాళ్ళు? మనకి ఘనత కావాలి, కానీ సంఘానికి వచ్చిపోతున్నప్పుడు ఏం చేయాలి? ఎవరికి? ఏ నాయకత్వానికి నువ్వు అప్పగించుకుంటున్నావు, ఏ నాయకుడైతే ఆత్మీయంగా నడిపించగలడని ఎంచుకుంటున్నావు, ఏ కాపురైతే మిమ్మల్ని సరైనటువంటి వాక్యపు బోధులకి బోధిస్తాడని అనుకుంటావు, ఎక్కడైతే శ్రేష్టమైనటువంటి వాక్యము ఉంది అనుకుంటామో అక్కడికి వెళ్ళి ఉందంటారా? నాయకులకి గొర్రెలకి సంబంధం ఉందంటారా? ఆదివారం వచ్చారు వెళ్ళిపోతే సరిపోతుంది కదా. మధ్యలో మీకు నాకు సంబంధం ఏంటి? ఆత్మ సంబంధమైన ఇది లేకపోతే మనం పాడైపోతాం.